శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఈ జనవరి నెలలో మీనరాశి వాళ్ళకి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు బాగా కలిసి వస్తాయి. విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది. విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధిస్తారు. కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో సీట్లు పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీనరాశి వారికి మంచి ఉద్యోగం లభించే యోగం కూడా కనిపిస్తోంది. ఉద్యోగపరంగా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా కనిపిస్తుంది. వ్యాపార రంగం బాగుంటుంది. వ్యాపారం 3 పువ్వుల 6 కాయలుగా విరాజిల్లింపజేసుకొని వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి చేసే ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో సమస్యలు తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. ప్రేమాభిమానాలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలలో కూడా అనుకూల ఫలితాలు వచ్చి ఉపశమనం లభిస్తుంది. శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే నూతన వస్తులాభం ఉంటుంది. నూతన వస్త్రప్రాప్తి యోగం ఉంది. పాత మిత్రులను కలుసుకుంటారు. మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే లోపల ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న వ్యవహారాల్లో మానసికంగా ఇబ్బంది ఉన్నా పైకి మాత్రం గోప్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ మానసిక చింతను అధిగమించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నూతన పరిచయాల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అదేవిధంగా సాంఘికంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ, గౌరవము పెరుగుతాయి. కొన్ని సమస్యలు చాలా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. భగవద్ అనుగ్రహంతో జనవరి నెల మొత్తం పట్టిందల్లా బంగారంలాగా మంచి విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి మీనరాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ జీవితం అయితే పరిపూర్ణంగా సంతోషకరంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. మీనరాశి వాళ్ళకి జనవరి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 3, 10, 12, 16, 21, 28, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ఈ నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 5, 8, 14, 19, 23, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. మీనరాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏలినాటి శని దోషం, రాహుకేతు దోషం. శని, రాహువు, కేతువు 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ప్రతిరోజు కూడా నరసింహస్వామి మంత్రం చదువుకోండి. ఓం నమో నారసింహాయ. ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం. వీలైనప్పుడల్లా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం. నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా ఈ నెల మొత్తం ఏర్పడే చిన్న చిన్న మానసిక ఆందోళనలు, చిన్న చిన్న సమస్యలు అన్నీ అధిగమించి జనవరి నెల మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.